ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. అలాగే గోపాల్ సార్ గారిని వచ్చిన మేడం గారిని సార్ని నేను చెప్పాలనుకున్నది ఒకటే, మీకు ఇంత ప్రోత్సహిస్తున్న గోపాల్ సార్ మాకు ఇంత ముందు అట్లా లేకుండే, కానీ దాదాపుగా చెప్పాలంటే మాకు గత సంవత్సరంలో మాకు చదువు నేర్పేవాళ్ళు ఉండే కానీ మాకు ఇంత ప్రోత్సహించలేదు. కానీ మీకు ఇంత మంచిగా సార్ చాలా అద్భుతంగా ప్రోత్సహిస్తారు. ఇప్పుడు మీకు ల్యాప్టాప్స్ అవన్నీ తీసుకురావడం చాలా గొప్పతనం. మా టైంలో ఇలాంటి మీరు చేసిన ప్రోగ్రామ్స్ ఇవన్నీ లేవు. కానీ మీరు ఫ్యూచర్లో మంచి కావాలని కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే 9th కానీ 10th కానీ మీ బ్యాచ్ ముఖ్యంగా చెప్తున్నాను, ఇక్కడనే మీ స్కూల్ ఇక్కడనే అయిపోదు. ఇక్కడ నుంచి మీరు ఇంకా మంచి చదవాలి, మంచి పొజిషన్ పోవాలని చెప్తున్నాను. ఎందుకంటే దాదాపు చాలామంది 10th కాగానే అక్కడనే అయిపోతారు, ఇంటికాడనే ఉంటారు. లేదు చదివిపోతే వాళ్ళ తల్లిదండ్రులు అడగండి, డాడీ మేము చదువుకుంటాము, ఇంటర్ చేయాలి, మేము డిగ్రీ చేయాలి, మేము చదువుకుంటాము అని మీ ఫాదర్లకు మదర్లకు చెప్పండి. లేదు ఇబ్బంది అనిపిస్తే నా విధంగా మాత్రం ఒక 2 స్టూడెంట్స్ మాత్రం చదివిస్తా సార్. ఖచ్చితంగా ప్రతి ఇయర్ ఒక 2 స్టూడెంట్స్ మాత్రం డిఫరెంట్గా మీరు మాత్రం 10th అయిపోయింది కదా అని గల్లని ఎగరేసుకొని విలేజ్ని పడిపోకండి. ఎందుకంటే ఇప్పుడున్న స్పష్టంగా చెప్పాలంటే ఏ కంపెనీలో వేసినా కానీ 10,000 12,000 జీతాలు మాత్రమే వస్తాయి తప్ప మీ జీతాలు బాగుపడవు. 100% చెప్తున్నా. మీరు 10th కాగానే డెఫినెట్గా ఇంటర్, డిగ్రీ లేదా బీటెక్ మంచి పొజిషన్లోకి వెళ్ళాలి తప్ప మీరు రోడ్లో మాత్రం తిరగదని కోరుతున్నాను. లేకపోతే మీ ఫ్యూచర్ చాలా ఇబ్బందులు పడతారు, లైఫ్ లాంగ్ చాలా బాధపడతారు. ఏమున్నా కానీ మీరు 10th తర్వాత ఇంటర్లో ఏ కోర్స్ తీసుకోవాలనేది డిసైడ్ అనేది ఇంటర్లో మాత్రమే ఉంటుంది. ఆ ఇంటర్లో మాత్రం కరెక్ట్ డిసైడ్ అయ్యి మేము ఇది చేయాలనుకుంటున్నాము, అక్కడనే మీ టర్నింగ్ పాయింట్. మేము చెప్పాలంటే ఇంటర్లోనే మీ టర్నింగ్ పాయింట్. ఎక్కడున్నా కానీ మేము ఒక బీటెక్ చేయాలి అనుకుంటే ఎంపీసీ కానీ తీసుకోవచ్చు ఇంటర్లో. లేదు డాక్టర్ కావాలనుకుంటే బైపీసీ తీసుకోవచ్చు. టీచర్ జాబ్ చేయాలంటే సిఈసీ తీసుకోవచ్చు. ఇలా ప్రతి కోర్సు ఉంటుంది. కానీ టర్నింగ్ పాయింట్ లాస్ట్ అదొకటే. 10th అయిపోయిన తర్వాత మాత్రం అదొకటే ఉంటుంది. దయచేసి ఎవరు మాత్రము చదువుని వృధా చేసుకోకండి, మంచిగా చదువుకోండి. మీకు ఇంత మంచి సార్ దొరికినందుకు మీ అదృష్టం అది. ఎందుకంటే ప్రతి ఒక్కటి యామినేషన్ కానీ ప్రతి ఒక్కటి మీకు దగ్గరుండి నేర్పిస్తుంది. కాబట్టి సార్కి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే థ్యాంక్ యూ సార్.